బంజారా గాంధీ సీనియర్ లీడర్ రవీందర్ నాయక్ గారు భవిష్యత్తు కార్యాచరణ గురించి తను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులకి, విచ్చేసినటువంటి పెద్దలకి నా యొక్క నమస్కారాలు. నేను పూర్తిగా నా యొక్క పరిచయం చేస్తాను. ధరావత్ రవీందర్ నాయక్, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్. ప్రస్తుతం నేను భారతీయ జనతా పార్టీలో నేషనల్ కౌన్సిల్ మెంబర్గా గత 2019 నుంచి పార్టీలో పనిచేస్తున్నా. ఈ క్షణం నుంచి నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా, పాత్రికేయ మిత్రుల సాక్షిగా రాజీనామా సమర్పిస్తున్నా. అయితే నేను పార్టీలో ఎందుకు చేరిన, బీజేపీలో ఎందుకు బయటికి వెళ్తున్నా అనే విషయం మీదనే ఈరోజు మీ అందరినీ పిలవడం జరిగింది. నాకున్నటువంటి చరిత్ర 1973లో ఇప్పుడు ప్రెస్ నోట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ప్రెస్ నోట్ ఇది కాదు, ఈ ప్రెస్ నోట్లో కూడా డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగా నేను ప్రారంభించినటువంటి ఒక ఉద్యమం 1973. అంతకుముందు 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వరంగల్లో జరిగిన సంఘటనలో ఆ రోజు జరిగిన ఉద్యమంలో పాల్గొన్న ఒక ఉద్యమకారునిగా, స్టూడెంట్ లీడర్గా పార్లమెంట్ యందు ఒకే రాష్ట్రంలో ఉన్న లంబాడి, బంజారా, సుగాలి, ఎరుకల ఆంధ్ర ప్రాంతంలో ఎస్టీలుగా ఉన్నారు. తెలంగాణలో 1976 వరకు లేరు. మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి యొక్క రిజర్వేషన్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్న లంబాడి, బంజారా, ఎరుకల, సుగాలి తెగలకు 1976 వరకు లభించలేదు. సో ఒకే రాష్ట్రంలో ఈ వ్యత్యాసం ఎందుకని నేను ఆ రోజు విద్యార్థి నాయకునిగా PUC చదువుకుంటూ, నిజాం కాలేజీలో PUC చదువుకుంటూ హైదరాబాద్లో ఈ మూమెంట్ లీడ్ చేసి 1976లో 108 ఆఫ్ 1976 పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి బిల్లు, ప్రత్యేక రాష్ట్ర బిల్లు పెట్టినారో అటువంటి బిల్లే నేను 1976లో అటువంటి బిల్లు పార్లమెంట్లో వచ్చే విధంగా ఉద్యమం చేసి సాధించుకున్నాం. తదుపరి నేను నల్లగొండ జిల్లా దేవరకొండ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా నేను పనిచేయడం. తదుపరి 1986లో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా దేశంలోని పలు ప్రాంతాల్లో గిరిజనులు కానీ ఇతర పేద వర్గాల వారి యొక్క పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడానికి స్టడీ టూర్ కూడా చేయడం జరిగింది, బంజారా రథం వేసుకొని. దాని తదుపరి మరి ఖమ్మంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 1978లో నేను పార్లమెంట్ అభ్యర్థిగా, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. గణనీయమైన ఓట్లు సాధించినటువంటి ఆ సందర్భం. తదుపరి నేను 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో మలిదశ ఉద్యమంలో పాల్గొని 2004లో ఎంపీగా నేను ఎన్నుకోబడి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల్ని పార్లమెంట్లో ధారాళంగా నేను తెలంగాణ వాణిని వినిపించినటువంటి మొదటి వ్యక్తి నేను. మా నాయకుడేమో ఒకరోజు కూడా, ఒక నిమిషం కూడా మాట్లాడలేదు ఆ రోజుల్లో. కానీ
నేను ఒక ఎంపీగా సహచర పార్లమెంట్ సభ్యునిగా మాట్లాడడం జరిగింది. దాని తదుపరి మరి 2014లో మనం తెలంగాణ సాధించుకున్నాం. అనేక మంది ఆత్మత్యాగాలు చేసి అనేక మంది ఆస్తులు పోగొట్టుకున్నారు. నాలాంటి వాళ్ళు పదవులను కూడా త్యాగం చేసినారు. మరి చేసి సాధించుకున్న తెలంగాణ గత 10 సంవత్సరాల్లో అంటే 5 సంవత్సరాలుగా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దళితుని ముఖ్యమంత్రి చేస్తానని తనే ముఖ్యమంత్రి అయిపోయి తెలంగాణను అన్ని విధాలుగా మరి అవినీతి, కుటుంబ పాలన, అరాచకం పాలన చేసినటువంటి ఆ పాలనలో తెలంగాణ నష్టపోయిందని చెప్పేసి నేను ఆ పార్టీ నుంచి బయటికి రావడం, తదుపరి 2019లో బీజేపీ పార్టీలో చేరిన. అయితే బీజేపీ పార్టీలో ఎందుకు చేరినా నేను అంటే బీజేపీ పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, మరి అవినీతికి ఆస్కారం లేకుండా ఉన్నటువంటి పార్టీ అని చెప్పేసుకొని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు బీజేపీ పార్టీ వాళ్ళు. సో అటువంటి పార్టీలో ఉంటేనే తెలంగాణలో జరుగుతున్న నష్టాన్ని, విధ్వంసాన్ని అరికట్టొచ్చనే గొప్ప ఉద్దేశంతో నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది 2019లో. అయితే 2019 నుంచి ఈ రోజు వరకు తెలంగాణలో బీజేపీ పార్టీని పటిష్ట చేయడానికి నా వంతు కృషి చేయడం, అదేవిధంగా ప్రత్యేకంగా కేవలం నార్త్లోనే ఎక్కువ ప్రతిపత్తి కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియాలో కూడా ఈ పార్టీని బలోపేతం చేయాలని కేంద్ర నాయకత్వం భావిస్తున్న తరుణంలో కూడా నేను కొన్ని సలహాలు, సూచనలు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైన సలహా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఎరెస్ట్ వైల్ నిజాం స్టేట్, పాత నిజాం స్టేట్, ఈ పాత నిజాం స్టేట్లో 1.5 కోటి బంజారా గిరిజనులు ఉన్నారు. ఆ పాత నిజాం స్టేట్లో ఉన్న కొన్ని జిల్లాలు కర్ణాటకలో కలిసినాయి, కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలవగా ఇక్కడ మిగిలిన 10 జిల్లాలు తెలంగాణలో, తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 7 జిల్లాలు ఆంధ్రలో కలిసినాయి. సో మొత్తం 42 జిల్లాల్లో 1.5 కోటి జనాభా కలిగినటువంటి బంజారా సమాజం ఈరోజు 80 పార్లమెంటు సీట్లలో 300 అసెంబ్లీ సీట్లలో ప్రిడామినెంట్ జనాభా కలిగి ఏ పార్టీకి బంజారా సమాజం మద్దతు ఇస్తుందో అదే పార్టీ ప్రభుత్వాన్ని నెలకొల్పినటువంటి ఒక విషయం మనం చూసినాము. దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు దాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ విషయాలను కూడా నేను భారతీయ జనతా పార్టీ దృష్టికి తీసుకొచ్చాను. అయితే బంజారాలకు ఉన్న సమస్యలు ఒక దిక్కు మనం ఒకే సంవిధానం అంటున్నాం, ఒకే రాజ్యాంగం, ఒకే నీతి, ఒకటే చట్టం అంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఒకే రాజ్యాంగం ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో ఈ యొక్క బంజారా తెగ మొత్తం దేశంలో 1 లక్ష తండాల్లో నివసిస్తూ 12 కోట్ల జనాభాతో 16 పేర్లతో పిలువబడతారు. అందులో సుగాలి బంజారా, గ్వాల్ బంజారా, లంబాడి బంజారా, బాజీగర్ బంజారా, సికిలీగర్ బంజారా, బ్రిజ్వాసి బంజారా, బాజీగర్ బంజారా, మారు బంజారా, ధనుకుట బంజారా, ఇట్లా 16 పేర్లతో పిలువబడేటువంటి యొక్క ఈ తెగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్లో గిరిజన లిస్టులో పెట్టినారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్టులో. అదే రకంగా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో షెడ్యూల్డ్ క్యాస్ట్లో లిస్టులో పెట్టినారు. మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మహారాష్ట్రలో విజేఎన్టీగా ఉన్నారు. మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో గుజరాత్, తమిళనాడు, గోవా, యూపీ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాల్లో ఓబీసీలుగా ఉన్నారు. సో ఒక దిక్కేమో భారతీయ జనతా పార్టీ ఒకే రాజ్యాంగం, ఒకే నీతి, ఒకే చట్టం అంటున్నారు. కానీ ఈ బంజారా జాతి, ఏ 12 కోట్ల జనాభా కలిగిన జాతి ఒకటే భాష, ఒకటే రీతి, ఒకటే సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి దేశం మొత్తంలో విస్తరించి ఉన్న ఈ జాతిని వివిధ రకాలుగా వివిధ లిస్టులో పెట్టినందుకు ఈ జాతి చాలా నష్టపోతుందని చెప్పేసి దీని మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి నేను నివేదిస్తే కనీసం
దృష్టి సారించకుండా దీని మీద ఎలాంటి చర్య తీసుకోకుండా గత 4 సంవత్సరాలు తాత్సారం చేసినారు. సో నేను వాళ్ళని కన్విన్స్ నేను చేయలేకపోయినా వాళ్ళే కావాలని మరి ఉద్దేశంతో అర్థం చేసుకోలేక అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి ఈ రోజు తెలంగాణలోనే కాకుండా మొత్తం దేశంలో విస్తరిస్తున్నటువంటి యొక్క ఒకే జాతి, ఒకే భాష, ఒకే సంస్కృతం కలిగినటువంటి ఈ యొక్క బంజారా లంబాడి జాతి దేశంలో 150 పార్లమెంట్ స్థానాల్లో, అదే రకంగా రాష్ట్రాలలో 600 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి యొక్క ఈ జాతిని రాజ్యాంగంలోని ఒకటే షెడ్యూల్ కింద తీసుకురావాలని, అదేవిధంగా ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలుగా లేవో అక్కడ వీళ్ళని ఎస్టీలుగా గుర్తించాలనే డిమాండ్, అదే రకంగా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి యొక్క బంజారా హిల్స్ సేవాలాల్ మహారాజ్ గారు జగదంబ మాతతో మరి వారి దర్శనం ప్రత్యక్షించి చేసుకున్నటువంటి యొక్క సేవాలాల్ మహారాజులు వృద్ధి చేసిన ప్రాంతమే బంజారా హిల్స్ ప్రాంతం. ఈ ప్రాంతంలో అప్పటి నవాబు రాజు ఈ యొక్క సేవాలాల్ మహారాజ్ గారి పేరుతో 350 ఎకరాల భూమిని కేటాయించినారు. ఇది రికార్డు చెప్తున్నారు. సేవాదాస్ జిల్లాగా పేరు పెట్టారు. అక్కడ ప్రాంతమైనటువంటి బంజారా హిల్స్ లో సేవాలాల్ మహారాజ్ గారు జగదంబ భోజన మందిరాలను నిర్మించడానికి 10 ఎకరాల భూమిని కేటాయించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అదే రకంగా దేశంలో ఉన్నటువంటి 1,00,000 బంజారా ప్రాంతాలని తాండా రెవెన్యూ గ్రామ పంచాయతీలను గుర్తించాలని డిమాండ్ చేసిన, అదే రకంగా లిపి లేనటువంటి యొక్క బంజారా భాష కోర్బోలిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి రోమన్ లెటర్స్ లో భాషను అభివృద్ధి చేయాలని నేను డిమాండ్ చేయడం జరిగింది. అదే రకంగా ఈ యొక్క గిరిజనులు ఉన్నటువంటి ఐక్యం చాటి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి, స్టడీ చేయడానికి బంజారా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం దీన్ని పట్టించుకోలేదు. అదే రకంగా మేము ఈ యొక్క నల్గొండ జిల్లాలో, నేను మంత్రిగా ఉన్నటువంటి జిల్లా, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జిల్లాలో మరి నాకు రాజకీయ చర్మాంకం, ఇది రాజకీయ జీవితంలో లాస్ట్ ఛాన్స్ టు కంటెస్ట్ ది ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ అని నేను భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కూడా నివేదించిన. నాకు ఇది ఆఖరిసారి అవకాశం. ఈ అవకాశం భారతీయ జనతా పార్టీ కల్పించి నల్గొండ నుంచి సీటు ఇవ్వమని చెప్పేసి కోరినా కూడా భారతీయ జనతా పార్టీ నా జాతి సమస్యలను తీర్చలేదు, తెలంగాణలో జరిగే అవినీతి మీద చర్యలు తీసుకోలేదు. నాకు నేను ఏదైతే రిక్వెస్ట్ చేసినో నా రిక్వెస్ట్ను కూడా బేఖాతరు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో, ఈ భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు కూడా ఎన్నికల్లో మరి ధిక్కరించినారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నానని మీ ద్వారానే రాజీనామా నేను ఈరోజు చేస్తున్నానని తెలియజేస్తూ, నేను ఏ పార్టీలో చేరాలన్నా లేక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలన్నా వచ్చే కాలంలో నా యొక్క మరి రాజకీయ భవిష్యత్తు గురించి తెలియజేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మరొకసారి నేను రిపీట్ చేస్తున్నా, తెలంగాణలో జరిగిన విధ్వంసం, తెలంగాణలో జరిగినటువంటి అవినీతి, తెలంగాణలో జరిగేటువంటి యొక్క రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల సమస్యలు, మహిళా సాధికారిత విషయంలో కేంద్ర ప్రభుత్వం కంప్లీట్గా విఫలం కావడం వల్ల మరి మొన్నటి ఎన్నికల్లో మరి బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉధృతంగా మరి విస్తరించిందో వారిని అనామతుగా అకారణంగా తీసేయడం వల్ల భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ నమ్మకాన్ని కోల్పోయి మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న విషయం మనకు తెలుసు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు నా లాంటి వాళ్ళ సర్వీసులు ఉపయోగించకుండా నల్లగొండ జిల్లాలో పోడు భూములకు ఫైట్ చేసి బండి సంజయ్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు పోడు భూముల పట్టాల గురించి మేము ఉద్యమిస్తే ఆ రోజు బండి సంజయ్ గారి మీద నా మీద అరెస్ట్ వారెంట్ ఇప్పించినటువంటి వ్యక్తి, అదే రకంగా 40 మంది గిరిజనులని జైల్లో పెట్టించినటువంటి వ్యక్తికి ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ సీట్ ఇస్తున్నారంటే ఇది సిగ్గుచెడు అనే విషయాన్ని దీన్ని ప్రొటెస్ట్ చేస్తూ నేను భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వస్తున్నా. నా యొక్క ఈ యొక్క మరి పరిస్థితిని నేను ఈ మీ ద్వారా తెలియజేస్తూ రేపు వచ్చే కాలంలో ఈ తెలంగాణ ప్రజల యొక్క కష్టాలని మరి అదేవిధంగా ఎదుర్కొనే సమస్యల్ని, వలసలు వెళ్ళే వారి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి శాయశక్తుల పనిచేస్తానని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీరు వచ్చేసినటువంటి మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా వెంబడి మరి నా రైట్ సైడ్లో కూర్చున్నది భారత్ జీ రవి నాయక్.